నమస్తే స్నేహితులారా, తిరిగి నా ఛానల్కి స్వాగతం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మేము మహానంది వెళ్తున్నామండి. మహానందికి వెళ్ళాక నైట్ అయ్యింది, అంటే ముబ్బైంది రాత్రి. ఇంకా మేము వెళ్ళేసరికి గ్రహణం ముగిసిపోయిందండి. ముగిసిపోయి ఇంకా తలుపులు తెరవలేదు. ఇంకా తలుపులు తెరిచి ఆలయ శుద్ధి చేశారండి. ఆలయ శుద్ధి చేశాక ఇంకా టికెట్ కొన్న వారికే దర్శనం అన్నారు. ఇంకా మేము చేసేది ఏం లేక అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మేము కొంచెం సమయం గడిపి ఇంకా తిరిగి రూమ్కి అయితే వెళ్ళామండి. అక్కడ మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. రూమ్కి వెళ్ళాము డిన్నర్ చేసి. చూడండి ఆలయ శుద్ధి చేస్తున్నారు. చూడండి ఆలయ శుద్ధి అంటే ఆవు పంచితము అట్లా ఏమైనా తీసుకొని ఆలయ శుద్ధి చేస్తున్నారు. చూడండి ఆయన ఇక మేమంతా డిన్నర్కి వచ్చి డిన్నర్ చేసామండి. మా ఆయనేమో ఇడ్లీ తీసుకున్నాడు. ఇక మా పాప అయితే దోశ తీసుకుంది. ఇక మేమంతా పరాటా తీసుకున్నామండి. అయినా అందరం వేరువేరు తీసుకున్నాము, కానీ అన్నీ షేర్ చేసుకున్నామండి. మా ఆయన పరాటా తీసుకున్నాడు, నా కూతురు తీసుకుంది. అట్లా మేము షేర్ చేసుకుంటాము అన్నీ. మా అత్త బాగుంది అనింది పరాటా. ఇంకా డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయామండి. ఇంకా ఉదయం 6 గంటలకే వచ్చామండి. వస్తే ఇంకా తెరవలేదు, అంటే టికెట్ ఉన్న వాళ్ళకే పంపిస్తామన్నారు. మేము కొద్దిసేపు అక్కడే ఉండి ఆలయంలోకి వెళ్ళామండి. వెళ్ళి అలా వెళ్ళామో లేదో మా బాబు పెట్టాడండి టెన్షను. వెళ్ళగానే సైడు బాయ్స్ గర్ల్స్ అని పెట్టారు కదండి. వెళ్ళగానే లోపలికి వెళ్ళి మునిగి బయటకు వచ్చాడండి. తలనొప్పి తలనొప్పి తలనొప్పిని ఏడ్చాడండి. ఏడ్చి 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 పెట్టాడు. ఎంత టెన్షన్ పెట్టాడు. ఎందుకు అలా అయిందో ఏమో అర్థం కాలేదు. టెన్షన్ పెట్టి మేము మళ్ళీ బయటకు వచ్చి హాస్పిటల్కి చూపించుకొని సూది వేయించుకొని అంతా చూసి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని ఇంక ఇప్పుడు టిఫిన్ చేసాము. అసలు ఎందుకు అలా జరిగింది అనేది నేను తర్వాత వీడియోలో చెప్తానండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఉంటాను, బాయ్.